బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ మాజీ సీఎం జగన్ కు జీహెచ్ఎంసీ షాక్ ఇచ్చింది. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ కొరడా జులిపించింది. గతంలో జగన్ భద్రత కోసం రోడ్డును ఆక్రమించి గదులను నిర్మించారు. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్రమ నిర్మాణాలను గుర్తించిన అధికారులు వాటిని ఇవాళ తొలగిస్తున్నారు. ఏపీ మాజీ సీఎం జగన్ కు జీహెచ్ఎంసీ షాక్ ఇచ్చింది. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ దగ్గర అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారులైతే కొరడా జులిపించారు. అక్కడ నిర్మాణాలకి సంబంధించి జీహెచ్ఎంసీ అధికారులైతే అక్రమాలకి సంబంధించిన నిర్మాణాలని వాళ్ళు కూల్చివేస్తున్నారు. భారీ బందోబస్తు మధ్య ఈ నిర్మాణాల కూల్చివేతనైతే అధికారులు చేపట్టారు. ఇవాళ వాటిని తొలగిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, చెప్పండి, ఇక్కడ హైదరాబాద్ లోటస్ పాండ్ లో ఉన్న అక్రమ నిర్మాణాలకి సంబంధించి ఇటు జీహెచ్ఎంసీ అధికారులైతే కొరడా జులిపిస్తున్నారు. డీటెయిల్స్ ఏంటి రానా? గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసే జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఆయన సెక్యూరిటీ దృష్ట్యా పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు చేశారు. అక్కడ సెక్యూరిటీ సిబ్బంది స్టే చేయడానికి అక్కడ వచ్చినటువంటి వారిని అందరూ కూడా చెక్ చేయడానికి కోసము అప్పుడు ఆయన ఆ నిర్మాణాలు కూడా చేపట్టేట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు పార్టీ కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున 2014 నుంచి 2017 వరకు కూడా అక్కడ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అప్పుడు సెంట్రల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఆఫీస్ గా కూడా అది ఉన్న నేపథ్యంలో అప్పుడు పెద్ద ఎత్తున ఈ యొక్క పార్కింగ్ అనేది వారు చేపట్టడం జరిగింది. అక్రమ నిర్మాణాలు కూడా చేపట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా పోలీసులు అనేక మార్లు కూడా జేటీకి సంబంధించిన వారు నోటీసులు కూడా ఇచ్చారు. వాటి నుంచి ఎటువంటి కూడా రెస్పాన్స్ రాలేదు. దీంతో మరొకసారి నోటీసులు ఇచ్చారు. నోటీసుల నుంచి కూడా ఇన్ఫర్మేషన్ రాకపోతే ఈ అక్రమ నిర్మాణాలు గత వారం రోజుల నుంచి కూడా హైదరాబాద్ వ్యాప్తంగా కొన్ని ప్లేసెస్ లో వీరు జీహెచ్ఎంసీ సంబంధించిన అధికారులు కూడా కూల్చేస్తున్నారు. దాని పరిధిలో భాగంగా ఇప్పుడు రోడ్డుకు చాలా అడ్డుగా ఉన్నటువంటి ఆ ప్లేస్ అంతా కూడా పూర్తిగా కూల్చివేసుకోవడం నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే ఆ నిర్మాణాలు ఉండడం వల్ల అక్కడ వెళ్తున్నటువంటి నివాసం ఉన్నటువంటి వారందరూ కూడా కార్లు వెళ్ళడానికి కానీ ఇవన్నీ కూడా చాలా ఇరుకుగా ఉంది ప్లేస్ అంతా కూడా. ఈ నేపథ్యంలో వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ టౌన్ ప్లానింగ్ అధికారులు వచ్చి ఆ నిర్మాణాలన్నీ కూడా కూల్చివేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. థ్యాంక్ యూ రానా.